గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, చందానగర్ పోలీస్ స్టేషన్లోని ఆర్సీపురం పోలీస్ స్టేషన్ వివిధ దొంగతనాలు చేస్తున్న నేరస్తులను, అలాగే ఒడిశా నుంచి నగరానికి గంజాయిని తీసుకువస్తున్న ముఠాను అరెస్టు చేసిన బాలానగర్ ఎస్ఓటీ, చందానగర్ పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వినీత్, అడిషనల్ డీసీపీ జయరాం, మియాపూర్ ఏసీపీ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం హర్యానా రాష్ట్రానికి చెందిన చమన్, బోయిన్పల్లికి చెందిన శివంపేట ఉమాకాంత్, రాకేష్, అర్జున్, సాయికృష్ణలు హర్యానా నుంచి నగరానికి గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయించేందుకు ప్రణాళికలు వేసుకున్నారని పక్కా సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో చందానగర్ సిఐ పాలవెల్లి సూచనల మేరకు ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బంది సహాయంతో గంగారంలోని హనుమాన్ టెంపుల్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి TS22H5068 వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా కారులో పోలీసులకు అనుమానం వచ్చి చూడగా గంజాయి బయటపడింది. వారి వద్ద నుంచి పోలీసులు 8 లక్షల రూపాయల విలువ చేసే 57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ వాహనానికి ఎస్కార్ట్ గా ముందు వెళ్తున్న పల్సర్ బైక్ ను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవటం జరిగిందని తెలిపారు. భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్న చందానగర్ సిఐ పాలవెల్లి, ఎస్ఐ ఆంజనేయులు, ఎస్ఓటీ పోలీసులను డీసీపీ వినీత్ అభినందించారు. రాత్రి 11:40 చందానగర్ పిఎస్ అలాగే ఎస్ఓటీ ఇద్దరు కూడా ఇన్ఫర్మేషన్ మీద ఒక మహేంద్రా XUV 300ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 57 kgs ఆఫ్ గాంజా వర్త్ 18 lakhs సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 2 ఫోన్స్ అలాగే 1 మోటార్ బైక్. ఏదంటే అది అతను ఫ్రంట్ చూసుకొని పైలట్ లాగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ తర్వాత వెనక వచ్చిన కారు విత్ గాంజా అది క్లియరెన్స్ చెప్పుకుంటూ వెళ్తుంది. వీళ్ళు దీన్ని ఒడిశా నుంచి తీసుకున్నారు. తీసుకొచ్చి మన ఏరియా వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ అందరికీ నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఒక ముగ్గురు ఇంపార్టెంట్ అంటే చామన్, రెసిడెంట్ ఆఫ్ దివానీ డిస్ట్రిక్ట్ హర్యానా, శివంపేట ఉమాకాంత్ అలియాస్ చిన్ను, భువన్పల్లి హైదరాబాద్, అర్జున సాయికృష్ణ సన్ ఆఫ్ ఈశ్వరరావు, భువన్పల్లి హైదరాబాద్, అండ్ రాకేష్ ఈజ్ నేటివ్ ఆఫ్ హర్యానా. ఇంట్లో ముగ్గురును పట్టుకున్నాము, ఒకరు అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళు ఆ కార్లు సైడ్లు ఈ స్పీకర్స్ అవన్నీ ఎక్కడ పెడతారో ఆ దగ్గర దాన్ని మాడిఫై చేస్తూ దాని లోపల పెట్టుకున్నారు. అలాగే బోనెట్లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు 1 time చేశారని చెప్తున్నారు, అది కూడా ఎక్కడెక్కడికి ఇచ్చారనేది ఇంట్రాగేషన్ జరుగుతుంది అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది మన ఎస్ఓటీ డీసీపీ గారు, అలాగే ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బాలనగర్, అలాగే మన అడిషనల్ డీసీపీ గారు, అలాగే ఏసీపీ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇంకా సెకండ్ కేస్ ఇది గచ్చిబౌలి. పైలటింగ్ వచ్చేసి చమన్, సారీ అర్జున శివంపేట అండ్ చమన్ అని వెనక్కుంటారు. అర్జున లోకల్ కాదు, భువన్పల్లి హైదరాబాద్. ఇద్దరు హర్యానా వాళ్ళు, ఇద్దరు లోకల్ వాళ్ళు. ఈ హర్యానా వాళ్ళు ఏదంటే వీళ్ళు ప్రతి స్టేట్కి అక్కడి నుంచి తీసుకొని ఇచ్చేస్తారు. వీళ్ళు మన స్టేట్ ఇన్ఛార్జ్ ఇక్కడికి. సో వీళ్ళు లోకల్ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అని వీళ్ళు చూసుకుంటారు. సో ఈ హర్యానా వాళ్ళు ఏమున్నారో వాళ్ళు హర్యానాకి, ఢిల్లీకి ఆ ప్రాంతం కూడా పంపిస్తారు. వాళ్ళు సపరేట్ టీం ఉంది. అబ్స్కాండింగ్ రాకేష్ అనేటువంటి అబ్స్కాండింగ్. అంటే వీళ్ళు వచ్చింది ముగ్గురే, బట్ అతని పేరు కూడా వచ్చింది. వీళ్ళ మీద పాత కేసు
ఎంటైర్ హైదరాబాద్ లిమిట్స్లో చాలా ఏరియాలో మనకు ఈ బస్సులు థెఫ్ట్లు, అలాగే మెట్రో స్టేషన్ దీంట్లో థెఫ్ట్ జరగడం మొదలుపెట్టినాయి. నిన్న కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే మా ఎస్ఓటీ టీం, సిసిఎస్ టీం మాదాపూర్, అలాగే మా ఆర్సీపురం పోలీసులు 5గురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా మోర్ దెన్ 30 కేసెస్ ఇన్ బోత్ సైబరాబాద్ అండ్ హైదరాబాద్ లిమిట్స్లో వీడి మీద ఉన్నాయి. అక్యూజ్ పేర్లు ఉపాధి భోలేనాథ్ alias ఏక్నాథ్, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ మంగర్ బస్తీ మల్లేపల్లి. నెక్స్ట్ అబ్దుల్ మనాన్, ఆటో డ్రైవర్, ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ మంగర్ బస్తీ మల్లేపల్లి. థర్డ్ మొహమ్మద్ ఖాదీర్, మోతా నగర్, ఆసిఫ్ నగర్, హైదరాబాద్. ఖాదీర్ అలియాస్ ఖదేర్. కామ్లే సికందర్, ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ అఫ్జల్ నగర్, మల్లేపల్లి, హైదరాబాద్. అండ్ ఉపాదా సునీల్ ఈజ్ ఆటో డ్రైవర్, రెసిడెంట్ ఆఫ్ మల్లేపల్లి, అఫ్జల్ నగర్, హైదరాబాద్. సో ఇంకా ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. వీళ్ళ మీదే ఆర్సీపురంలో 3 కేసులు, మియాపూర్లో 9, రాయదుర్గంలో 5, ఉమాయత్ నగర్లో 4, చందానగర్లో 3, కేపీహెచ్బిలో 2, ఫిల్మ్ నగర్లో 2, మాదాపూర్లో 1, బంజారాహిల్స్లో 1. సో ఓవరాల్ 30 కేసులు ఉన్నాయి. ఈ ఉపాధి భోలేనాథ్ మీద 30 కేసులు, అబ్దుల్ మనాన్ మీదే 29, మొహమ్మద్ ఖదేర్ మీదే 26, కామ్లే సికందర్ మీదే 9, ఉపాదా సునీల్ మీదే 3 కేసెస్. సో వీళ్ళు ఒక మూటలాగా ఏర్పడి ప్లానింగ్ చేసుకుని ప్యాసింజర్స్ లాగే ఎక్కి వెనక ముందు నుంచి ఒక పర్సన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ నుంచి మొబైల్, లేకపోతే గోల్డ్ చైన్స్, ఇంకేమేమి ఉన్నాయో అన్నీ కూడా థెఫ్ట్ చేయడం చేసినారు. దాదాపు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో 30 కేసులు అయినాయి, 1-2 సార్లు జైలు కూడా వెళ్ళొచ్చారు. సో ఇప్పుడు వీళ్ళ మీదే పీడీ యాక్ట్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం వీళ్ళ మీదే పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. రికవర్ ఉందా సార్? నిన్నటి కేసులో స్పెసిఫిక్గా ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం లేదు ఇక్కడ ఆర్సీపురం. అంటే లాస్ట్ కేసు ఆర్సీపురంలో